కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీటిని తీసుకోవచ్చన్నారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. ఇలాంటి సమయంలో భేషజాలకు పోవద్దన్నారు. ఇప్పుడు కావాల్సింది విమర్శలు, ప్రతి విమర్శలు కాదు, నీళ్లు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో తక్షణమే రిపేర్లు చేపట్టాలన్నారు. పంప్ హౌస్లు పనిచేస్తూ ఉంటాయి కాబట్టి తక్షణమే లిఫ్ట్ చేసి కొంత నీళ్లు పంపు చేస్తే హైదరాబాద్కి అక్కడికి వచ్చే ఆస్కారం ఉంటుంది. కొంత గొడ్డు గోదకు నీళ్ళు అక్కడికి వచ్చే ఆస్కారం అయితే తప్పకుండా ఉంటుంది. ఇవాళ వాళ్ళని చూస్తున్నా, నేను ఇరిగేషన్ మినిస్టర్ గారిని, తర్వాత టీఆర్ఎస్ వాళ్ళని చూస్తా ఉన్నా. విమర్శలు కాదు ఇప్పుడు కావాల్సింది. కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయిన మాట వాస్తవం, ఆ డ్యాములో ఆ బ్యారాజ్లో నీళ్లు ఆగని మాట వాస్తవం. కానీ దానికి ఒక సిస్టమ్ ఏంటంటే, వచ్చేటువంటి గోదావరి నీళ్లు ఈ పంప్ హౌస్లకు వచ్చే పోతాయి. 50,000 క్యూసెక్లు వచ్చినా కూడా పంప్ హౌస్లకు వస్తాయి. అక్కడ దాని పంపింగ్ కెపాసిటీ ఇప్పుడు ఇన్స్టాలేషన్ ప్రకారంగా 2 TMs లేదు కాబట్టి, 2 TMs అంటే 25,000 క్యూసెక్ల నీళ్ళు వస్తే ఆ 2 పంప్ హౌస్లు పనిచేస్తాయి. కాబట్టి ఎందుకు ఆ పంపులు ఆపరేట్ చేసి నీళ్ళు ఇచ్చుకోవచ్చు కదా. నువ్వు విచారణ చేయి, దాంట్లో ఎవరైతే బాధ్యులు ఉన్నారో, దాంట్లో ఎవరైతే దోషులు తేల్తారో నువ్వు చట్ట ప్రకారం శిక్షించు, కానీ ప్రజలు శిక్షించరు. తెలంగాణ రైతాంగాన్ని, తెలంగాణ ప్రజానికాన్ని శిక్షించే అధికారం నీకు లేదనే విషయం మీరు మర్చిపోవద్దు.